పింట్రెస్ట్ ఇన్స్పైర్డ్ డ్రెస్సెస్ అండి. మింత్రా నుంచి తీసుకున్నాను. 10 తీసుకున్నాను. మొత్తం 10 చాలా స్టైలిష్గా ఉన్నాయి. టోటల్ ట్రెండింగ్ డ్రెస్సెస్ అండి. చాలా వర్త్. నేను తీసుకున్నవన్నీ చాలా బాగున్నాయి. ఒకే ఒక్కటి డిసప్పాయింట్ అయింది. అది ఎందుకు రీజన్ లాస్ట్లో చెప్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడండి. చాలా బాగుంది. మొత్తం వీడియో కూడా మీకు నచ్చుతుంది. ఫ్యాషన్ లవర్స్కి, స్టైలిష్గా డ్రెస్ చేసుకునే వాళ్ళకి, కొత్తగా యూనిక్గా తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, మెహందీ గ్రీన్ కలర్ అయితే చాలా బాగుందండి. కలర్ సూపర్ ఉంది. దీని మీద నేను ఫస్ట్ ప్రింట్ అనుకున్నాను, వైట్ కలర్ ఇచ్చారు కదా అది, బట్ కాదండి, అది వచ్చేసి లేస్ లాగా ఉంది. దాన్ని స్టిచ్ చేశారు. సో మనం వాష్ చేసినా కూడా పోదు. చాలా బాగుంది. అండ్ నెక్ దగ్గర కూడా చిన్న హుక్స్ ఇచ్చారు. అంటే కంఫర్టబుల్గా లేని వాళ్ళు హుక్స్ కూడా పెట్టుకునేవచ్చు అనమాట. హుక్ లాగా ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఎలాస్టిక్ లాగా ఇచ్చి ఫ్రిల్స్ లాగా పెట్టారనమాట. హ్యాండ్స్ హైలైట్ అనమాట ఈ డ్రెస్కి. చాలా బాగుంది ఈ డ్రెస్. ఒక సైడ్ వచ్చేసి పాకెట్ ఇచ్చారు, సింగిల్ పాకెట్ ఇచ్చారు. ఇది ప్యాంట్ లేకుండా వేసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే కొంతమంది స్టైలిష్గా వేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో చాలా బాగుంది. క్లాత్ సూపర్ ఉంది. చాలా కంఫర్ట్, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది. ఈ ప్రైస్కి చాలా బెస్ట్ అని చెప్తాను నేనైతే. నేను తీసుకున్న అన్నీ కూడా ఆ ప్రైస్కి చాలా బెస్ట్ ఉన్నాయి. నేను తీసుకున్నవన్నీ చూడండి. ఫ్రంట్ ఓపెన్ లేదు బేసిక్గా. ఇది నేను తీసుకున్న వాటిలో కొన్నిటికి ఫ్రంట్ ఓపెన్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బ్లూ కలర్ మీద ఇది కూడా నేను ఫస్ట్ ఫ్యాబ్రిక్లోనే, అంటే థ్రెడ్లోనే వచ్చేసి ఉంటుంది కదా అట్లా అనుకున్నాను. బట్ ఇది చాలా యూనిక్గా డిజైన్ చేశారు. ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా 2 సైడ్స్, అవి వచ్చేసి ఫ్యాబ్రిక్ని అలా కట్ చేసి స్టిచ్ చేశారనమాట. చాలా బాగుంది డిజైన్. చాలా బాగా నచ్చింది నాకు. ఇది కూడా ఒక సైడ్ పాకెట్ ఇచ్చారనమాట. అండ్ సేమ్ ఇది ముందాక తీసుకుంది, ఇది సేమ్ బ్రాండ్ నుంచే తీసుకున్నాను. అందుకే ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి రెండు. ఇది కూడా కాలర్ నెక్. హ్యాండ్స్ దగ్గర అది కొంచెం ఎల్బో కంటే పైకి ఉంది, ఇది ఎల్బో కంటే కిందకు ఉన్నాయి హ్యాండ్స్. సేమ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ ఇచ్చారు. సో దట్ మీకు ఒక స్టైలిష్ లుక్ అనేది కనిపిస్తుంది హ్యాండ్స్ దగ్గర. చూడండి ఇలా ఫ్రిల్స్ పెట్టేసి చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఓపెన్ చేయడానికి కాదు, డ్రెస్ లాగా వేసుకోవచ్చు. అంటే ఓపెన్ అంటే ఓవర్ కోట్గా వేసుకోవడానికి వస్తుంది కదా, అట్లేం రాదనమాట. ఓన్లీ డ్రెస్ లాగా వేసుకోవచ్చు. చాలా సేమ్ ఫ్యాబ్రిక్ అండి, ముందుది సేమ్ ఫ్యాబ్రిక్. చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఫేవరెట్. చాలా బాగుంది. మనం బొటిక్లో స్టిచ్ చేయించుకుంటాం కదా అట్లా అనిపిస్తుంది నాకైతే. ఇంకోటి దీనికి లైనింగ్ ఇచ్చారు లోపల, అంటే నీ లెంత్ వరకు లైనింగ్ ఇచ్చారు. పైనుంచి కింద వరకు మొత్తం లోపల ఇన్నర్ లైనింగ్ ఇచ్చారు. అది కూడా కాటన్, ప్యూర్ కాటన్ ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా ఉంది. చాలా బాగుంది. వెకేషన్స్కి అట్లా చాలా పర్ఫెక్ట్. నెక్ కూడా చాలా బాగుంది. అంటే హై నెక్ ఇచ్చారు, పైన ఎలాస్టిక్ ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర. సో దట్ మనకి ఏమన్నా కొంచెం కిందకి అటు ఇటు ఉన్నా కూడా ఎలాస్టిక్తో కవర్ అవుతుంది. నెక్ దగ్గర చిన్న ఇట్లా లేస్ ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బఫ్ హ్యాండ్స్ లాగా ఇచ్చారు. అండ్ కొంచెం లూజ్ అనిపిస్తే హ్యాండ్స్ మనం స్టిచ్ చేయించుకోవచ్చు, ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్ దగ్గర కూడా చూడండి ఇలా ఉంది. అండ్ ఫ్రంట్లో చిన్న పోట్లీ బటన్స్తో డిజైన్ చేశారు. అండ్ మొత్తం నడుము దగ్గర మొత్తం ఇట్లా ఫ్రిల్స్, వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. కంఫర్టబుల్గా ఉంది. బై ద వే నేను ఆ డ్రెస్ పక్కన ఉన్న కాటన్ సేమ్ కలర్ కనిపిస్తున్నాయి. ఈ డ్రెస్కి హైలైట్ వచ్చేసి ఫ్లవర్ ప్రింట్ అనమాట. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి క్రాసెట్ వర్క్ అంటారు కదా. సో అలా ఆ వర్క్ చేసిన దాన్ని మనకి 4 దగ్గర, అంటే పైన 2 కింద 3 or 4 ఏమో ఇచ్చారనమాట. ఇట్లా అటాచ్ చేశారు క్రాసెట్ వర్క్ని. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా క్లాత్తో ఫ్రిల్స్ లాగా పెట్టారు. హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్. సైడ్ కూడా ఇది వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చారు. అండ్ కింద వైట్ కలర్ అనమాట, హాఫ్ వైట్ వచ్చేసింది. కింద బటన్స్. ఇది వచ్చేసి కొరియన్ డ్రెస్సెస్ లాగా అనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను. చాలా బాగుంది. నెక్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకోవడానికి, తీసేటప్పుడు. సైడ్ ఎలాస్టిక్ వల్ల మనకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, టైట్గా ఏమి అనిపించదు అనమాట. ఆ క్రోసెట్ వర్క్ మెయిన్ హైలైట్. చాలా బాగుంది క్రోసెట్ వర్క్. 3 ఫ్లవర్స్ కింద, 2 ఫ్లవర్స్ పైన ఇచ్చారు. మీకు అనిపిస్తుంది కదా ఇలా. ఈ డ్రెస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉందండి. నాకైతే బాగా నచ్చింది డ్రెస్. అన్నిట్లో నా ఫేవరెట్ డ్రెస్ ఇది అని చెప్తాను. అంటే ఆ వర్క్ వల్ల నాకు మంచిగా హైలైట్ అనిపిస్తుంది. ఆ క్రాసెట్ వర్క్ అదంతా మొత్తం నాకు ఎందుకో పింట్రెస్ట్ వైబ్స్ అండ్ కొరియన్ డ్రెస్సెస్, కే డ్రామా వాళ్ళు వేసుకునే దానిలాగా అనిపించింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా బాగుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్గా నేను చూపించాను, అన్నిట్లో కలర్ ఆప్షన్స్ కొన్నిటికి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా కొరియన్ డ్రెస్సెస్ లాగా అనిపించింది, అందుకే తీసుకున్నా. మనకి పాకెట్స్ ఇచ్చారు కదా, పాకెట్స్ దగ్గర చిన్న బో ఇచ్చారన్నమాట. 2 సైడ్స్ పాకెట్స్ ఇచ్చారు ఫ్రంట్స్లో. అండ్ మనకు మొత్తం ఇక్కడ ఫ్రంట్లో ఇది వచ్చేసి ఓపెన్ బుల్, ఓవర్ కోట్లా కూడా వేసుకోవచ్చు.
ఇక్కడ ఫ్రంట్కి మొత్తం ఇది ఇట్లా ఫ్రిల్ లాగా డిజైన్ చేశారు, చాలా క్యూట్గా అనిపించింది. హ్యాండ్స్ హైలైట్ అని చెప్తాను, నాకైతే హ్యాండ్స్ బాగా నచ్చినాయి. కొంతమంది నచ్చితే నచ్చకపోవచ్చు, నాకైతే బాగా నచ్చినాయి హ్యాండ్స్, అందుకే చెప్తున్నాను. పర్ఫెక్ట్ మామూలుగా వేసుకునే వాటిలో ఈ హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, అందుకే చెప్తున్నాను. హ్యాండ్స్ మొత్తం ఇట్లా లేస్ లాగా ఉంది ఫ్యాబ్రిక్, చాలా బ్రీతబుల్గా కూడా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే అన్ని బ్రీతబుల్గానే ఉన్నాయి, మరి ఇబ్బందిగా ఏం లేవు. అంటే మరి ఇబ్బందిగా ఉన్నవి నేను తీసుకుని మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను, మీకైతే చూపించట్లేదు. నాకు పాకెట్స్ బాగా క్యూట్గా అనిపించినాయి, చాలా బాగుంది. మొత్తం ఇది వచ్చేసి మనం లోపల టీషర్ట్ జీన్స్ వేసేసుకొని ఓవర్ కోట్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే బటన్స్ మొత్తం ఓపెన్ అయిపోతాయి. అదే నాకు నచ్చింది ఇందులో. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా ఇక్కడ చూసానండి, ఏదో కే డ్రామా సిరీస్లో చూసాను నేను, అందుకే అది అలానే అనిపించి తీసుకున్నా. ఈ కాలర్ని పీటర్ కాలర్ సంథింగ్ ఏదో అంటారు, సారీ నాకు గుర్తుకు లేదు ఆ పేరు. ఆ కాలర్ వల్ల నాకు బాగా నచ్చింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ లాగా ఇచ్చారు, క్యూట్గా స్టైలిష్గా చాలా నచ్చింది నాకు. ఇది వచ్చేసి బ్లూ కలర్ లైన్స్ లాగా ఉందన్నమాట. వెనకాల బో చేసుకోనికి థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట, అంటే ఒకవేళ లూజు అట్లా అనిపిస్తే టైట్ చేసుకోవడానికి వెనకాల థ్రెడ్స్ కూడా కట్టుకొని మనం ఫిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా బేసిక్గా ఓపెనబుల్ అయితే కాదండి, బటన్స్ ఉన్నాయి. ఇందాక అండి ఓపెన్ అవుతుందని చెప్పాను కదా, ఇది ఓపెన్ ఏం కాదు. కొంతవరకు ఒక 2 బటన్స్ ఏమో ఓపెన్ అయినాయి, తర్వాత మళ్ళీ క్లోజ్ ఇచ్చారు. చాలా బాగుంది డ్రెస్ అయితే. ఎందుకో నాకు స్కూల్ వైబ్స్ అంటే చిన్నపిల్లలాగా అనిపించింది డ్రెస్ వేసుకున్నప్పుడు. అంటే అట్లా కాదు, నాకు క్యూట్గా అనిపించింది. నాకైతే ఏజ్ కొంచెం తగ్గిందనే ఫీలింగ్ వచ్చింది డ్రెస్ వేసుకున్నప్పుడు. చాలా 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 బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది పర్పుల్ అంటారు, లేదంటే మెజంతా పింక్ అంటారు, ఆ షేడ్లో ఉంది. వీడియోలో అయితే కరెక్ట్గానే క్యాప్చర్ అయింది కలర్, నాకు అది చెప్పేకి రాలేదు. ఇది మొత్తం కింద మొత్తం ఫ్రిల్స్ ఇచ్చారండి. అక్కడ పైన బటన్ ఒకటి ఓపెన్ ఇచ్చారు, అంత ఇంకేమీ లేదు ఓపెన్. పైన థ్రెడ్స్ కూడా కాలర్ దగ్గర కట్టుకునేలా ఇచ్చారు. నాకు ఇది థ్రెడ్స్ ఒక్కటి కొంచెం నచ్చలేదు, అంటే మరీ ప్లెయిన్గా, అంటే కింద ఏమి ఇవ్వలేదు, ఏదో డిఫరెంట్గా అనిపించింది. మొత్తం డ్రెస్ అయితే బాగా నచ్చింది. నేను థ్రెడ్స్ కట్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను బేసిక్గా. హ్యాండ్స్ కూడా మొత్తం ఇట్లా ఎల్బో కంటే కిందకి ఇచ్చి ఫ్రిల్స్ ఇచ్చారు పైన కింద. అండ్ ఇది కూడా ఒక థైస్ దగ్గర నుంచి కిందకంతా ఫ్రిల్స్ ఇచ్చారనమాట. ఫ్రీగా ఉంది డ్రెస్ కూడా. ఫ్యాబ్రిక్ అయితే మీరు ఒక 10 years వేసుకున్నా ఏం కాదు, అంటే అట్లా అనిపిస్తుంది. 10 years ఉన్నా కూడా ఏం కాదు అన్నట్లు అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే ఇంత స్ట్రాంగ్ ఉంది, చాలా చాలా బాగుంది, చాలా బ్రీతబుల్గా ఉంది. కలర్ అయితే సూపర్ ఉంది, పిక్చర్స్కి అట్లా చాలా బాగుంటుంది. దాని మీద ప్రింట్ కూడా చూసారా, రౌండ్ షేప్లో 2 colors ఇచ్చారు కదా, ఆ ప్రింట్ వల్ల చాలా హైలైట్ అవుతుంది డ్రెస్, చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు బేసిక్గా లైన్స్ ప్యాటర్న్, చెక్స్ ప్యాటర్న్ ట్రెండింగ్ అండి, ఎక్కడ చూసినా అదే. ఇది వచ్చేసి 3 లేయర్స్ టైప్లో కట్ చేసి డిజైన్ చేసినట్లు ఉన్నారు. మొత్తం కిందంతా లేస్ ఇచ్చారనమాట. నేను కింద దగ్గరికి తెచ్చి చూపించాను కదా లేస్, మొత్తం అదంతా లేస్ వైట్ కలర్ కనిపిస్తూ ఉంది కదా 3 layers దగ్గర, అదంతా లేస్ అనమాట. చాలా బాగుంది. దీనికి ఒకటి నాట్ చేసుకోవడానికి సపరేట్గా ఇచ్చారు, ఒకవేళ అవసరం లేదంటే తీసేయచ్చు. ముందర నేను నాట్ చేసుకొని చూపించాను కదా ఇందాక. ఇది కూడా ఓపెన్ బుల్ అండి, మీరు ఓవర్ కోట్ లాగా కూడా స్టైల్ చేయొచ్చు. హ్యాండ్స్ వచ్చేసి బుడ్డ హ్యాండ్స్. ఇది వచ్చేసి కొంచెం నాకెందుకో కొంచెం టైట్ అనిపించి నేను మళ్ళీ ఎక్స్చేంజ్ పెట్టుకున్నాను, వేరే డ్రెస్ ఆర్డర్ పెట్టాను, అంటే వేరే సైజ్ ఆర్డర్ పెట్టాను. నాకు కొంచెం టైట్ అనిపించింది ఎందుకో, అందుకని ఇంకొంచెం పెద్ద సైజ్ పెడితే మళ్ళీ ఫ్రీగానే ఉంది. అందుకే చెప్తున్నాను, ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ డ్రెస్ కొంచెం ఒక సైజ్ పెద్ద పెట్టుకుంటే బెటర్, మరీ టైట్గా అనిపిస్తుందేమో అని నా ఫీలింగ్. ఒకసారి చూడండి, తీసుకొని ఒకవేళ నచ్చకపోతే ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు, కాబట్టి ఆప్షన్ ఉంది కాబట్టి. మింత్రాలో చాలా బాగుంది. మింత్రాలో ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ ఉన్నాయి. నేనైతే టాప్ నాచ్ ఫ్యాబ్రిక్ అని చెప్పేస్తాను. అంటే ఇంకా ఆ ప్రైస్కి ఆ ఫ్యాబ్రిక్కి ఇంకా చాలా చాలా వర్త్ అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువ ప్రైస్ ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు మొత్తం చెక్స్ అండ్ లైన్స్ ఇవే ట్రెండింగ్ ప్యాటర్న్ అని చెప్పి. ఇది చాలా క్యూట్గా అనిపించింది అండి. ఇది కేడ్రామాలో వాళ్ళు ఇట్లా హ్యాండ్స్ పెట్టుకొని ముందర మొత్తం లూజ్గా ఉంటుంది స్టమక్ దగ్గర. అట్లా డ్రెస్సెస్ చూసాను కదా, అట్లానే అనిపిస్తుంది. చాలా బాగుంది. ఏదో మోడల్ వేసుకొని ఇట్లా పెట్టుకొని వెళ్తున్నట్లు అని అనిపిస్తుంది నడుస్తుంటే. హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్, అండ్ నెక్ వచ్చేసి ఇట్లా పీటర్ కలర్ లాగా ఇచ్చారు. అండ్ ఒక సైడ్ ఒక సైడ్ హార్ట్ సింబల్ ఇచ్చారు. ముందర మొత్తం ఇట్లా వైట్ కలర్ దాంతో ఇచ్చారు. ఇందాక నేను ఒక సైజ్ పెద్దది పెట్టుకోమని చెప్పాను కదా, ఇది తీసుకోవాలనుకుంటే ఒక సైజ్ చిన్నది పెట్టుకోండి. అంటే మరీ టూ మచ్ ఓవర్ సైజ్లో అనిపించింది, కొంచెం చిన్న సైజ్ అయితే బెటర్ అనిపించింది నాకు పర్సనల్గా. సో నేను మళ్ళీ ఇది కాదు ఎక్స్చేంజ్ పెట్టాను, ఇంకోటి వస్తుంది, ఇంకా డెలివరీ అవ్వలేదు. అది అయిన తర్వాత మీకు ఒకవేళ కావాలనుకుంటే ఎవరైనా చెప్పండి, చూపిస్తాను. 2 sides పాకెట్ ఇచ్చారు ఇది. అండ్ నెక్స్ట్ కూడా సేమ్ ట్రెండింగ్ ప్యాటర్న్, చెక్స్ ప్యాటర్న్. ఎక్కడ చూసినా ఈ చెక్స్ చూస్తున్నాను నేను.
సో అందుకే నాకు ఈ చెక్స్ బాగా నచ్చేసింది అనమాట. అందుకే మీకు కూడా చూపిద్దాము వేసుకొని అని చెప్పి చూపిస్తున్నాను. ఇది నాకు నచ్చలేదు బేసిక్గా, అంటే నచ్చలేదు మీన్స్ అంత బాగుంది. నేను నెక్ దగ్గర లూజ్ ఉంటే ప్రిఫర్ చేయను, నాకు అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మేము ఉన్నది విలేజెస్లో అట్లా కాబట్టి ఐ డోంట్ ప్రిఫర్ టు, అంటే కొంచెం డీప్ నెక్స్ కానీ కొంచెం లూజ్ ఉన్న నెక్స్ నేను ప్రిఫర్ చేయను. అంటే మనం బట్టలు వేసుకునేది మనకు నచ్చిన వేసుకోవచ్చు, బట్ మనం ఎక్కడున్నామో అక్కడ కూడా చూసుకొని చుట్టుపక్కల వేసుకోవాలి. నేను ఫీల్ అవుతాను. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మంచిగా వాళ్ళ స్టైల్ని ఫాలో అవుతాను అనమాట. ఇప్పుడు పల్లెటూరులో ఉంటే పల్లెటూరులో ఎలా వేసుకోవాలి ఏంటని చెప్పి. సో ఇది పల్లెటూరుకి నాకు సెట్ అవ్వదు అనిపించింది, ఎందుకంటే నెక్ వల్ల. కానీ ఎక్సెప్ట్ నెక్ మిగతాదంతా చాలా బాగా నచ్చింది. ఆ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఉంచుకోవాలనిపించింది, బట్ నెక్ అలా ఉన్నప్పుడు మళ్ళీ వేసుకోకపోతే వేస్ట్ అయిపోతుంది డ్రెస్ అని చెప్పి రిటర్న్ ఇచ్చాను. ఇదండి, ఇది వచ్చేసి ఇట్లా బో కూడా చేసుకోవచ్చు అనమాట. వెనకాల కూడా చాలా బాగుంది. పైన హ్యాండ్స్ దగ్గర నెక్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారు. చాలా చాలా క్యూట్గా ఉంది వేసుకుంటే. నెక్ ఒకవేళ ఇలా ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేదు కొంచెం కష్టం అనిపిస్తుంది అంటే తీసుకోవాల్సిన అవసరం లేదు, నేనైతే చెప్తున్నా ముందే. అండ్ ఇందులో నేను వేసుకున్న బ్లాక్ డ్రెస్ బాగా నచ్చితే మీకు నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. 500 రూపీస్ బిల్లులోనే తీసుకున్నాను అనమాట. ఎవరైనా కావాలనుకుంటే ముందు వీడియో చూడండి వెళ్ళి. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటాను. మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి ఏంటన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇన్స్టాగ్రామ్కి వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి వస్త్రరూప స్టూడియో. 3.5K ఫాలోవర్స్ ఉన్నారు. ఎవరైనా కావాలనుకుంటే అక్కడికి వచ్చి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.